ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరిది. ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది. బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకొని కిందికి పోతా ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్కి నీళ్లు వస్తుంది. యాక్చువల్ గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్కి నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. అంటే 10 మీటర్ల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లోకి రావచ్చు. 10 మీటర్ల ఎత్తులో ఉంది, ఇంకా నీళ్లు ఉన్నాయి 10 మీటర్లు. అంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా పారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది. 10 మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఉంది. ఇది అప్రోచ్ ఛానల్, అదేమో పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ గేట్లు అవి. సో ఇక్కడ కూడా ఈ అప్రోచ్ ఛానల్ నుంచి ఈ పంప్ హౌస్ కి ఆ గేట్లు 31 గేట్లు ఉన్నాయి. అక్కడ నీళ్లు ఆ గేట్ ఓపెన్ చేస్తే పంప్ హౌస్ లోకి పోయి పంప్ హౌస్ నుంచి అక్కడి నుంచి ఆ పైకి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, ఇప్పుడు రామగుండం దగ్గర మేము బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు అక్కడ గోదావరిని చూస్తే అక్కడ గోదావరిలో చుక్క నీళ్ళు లేదు. ఎక్కడైతే ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన గోదావరి బ్రహ్మాండంగా పారుతా ఉన్నది. అంటే ఇక్కడ నుంచి ఎగువన గోదావరి ఏదైతే ఉన్నదో ఆ గోదావరిలో నీళ్లు లేవు. ఆ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ఆయకట్టు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే రామగుండం నుంచి పైకి మొత్తం గోదావరి అంతా నీరు లేకుండా ఉన్నది. అంటే శ్రీరామ్ ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు లేవు. ఇప్పుడు 25 టీఎంసీలకు వచ్చింది, మొత్తం 90 టీఎంసీల కెపాసిటీ. అట్లనే ఎల్ఎండీలో నీళ్లు లేవు. నిన్న చూసినాం 5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎంఎండీలో కూడా చుక్క నీరు లేదు. ఎంఎండీలో కూడా 5 టీఎంసీలు ఉన్నాయి. ఆ పైన ఇంకా దేంట్లో కూడా మల్లన్న సాగర్ కావచ్చు, గుండపోతం సాగర్ కావచ్చు, కర్ణాటక సాగర్ కావచ్చు, దేంట్లో కూడా నీళ్లు లేవు. సో ఆ ఆయకట్టుదారులు అందరి గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. డిఫిషియట్ వర్షపాతం ఉన్నది. మనం అటో ఇటో పడి మనం నాట్లేసినారు బోర్ల మీద ఆధారపడి. మరి ఆ బోర్లు నడుస్తాయా నడవవా భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఆ ఎగువ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఇటు ఎల్లంపల్లికి పంపించి, ఎల్లంపల్లి నుంచి ఎల్లండికి పంపించి, ఎర్రకాలలో వేసి, ఎర్రకాలం నుంచి ఎండికి పంపించి, అట్లనే వరదకాలం నింపి దాని నుంచి మళ్లీ ఎల్ఎండి నుంచి పైకి మిగతా రంగనాథ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొల్లపొతం సాగర్ కావచ్చు, అవన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంది. దాదాపు 140 టీఎంసీలు నింపుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుపట్టు వీడాలి. మా మీద ఉన్న కోపంతో రైతులు శిక్షించాలి. నీళ్లు ఇంత క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి నీళ్లను ఇమీడియట్ గా లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.